మార్నింగ్ ఫ్రెండ్స్, మన ఆరెంజ్ కంపెనీకి సంబంధించిన త్రిబుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ త్రిబుల్ లేయర్ 304 ఫుడ్ గ్రేడ్లో ఈ ప్రోడక్ట్ మొత్తం మన దగ్గర ప్రజెంట్ స్టాక్ పాయింట్ దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా నాకు బాగా కావాల్సిన నా సన్నిహితులు డాక్టర్ శంకర్రావు గారు. ఆయన జీవీఎంసీలో మంచి పొజిషన్లో ఉండి అసలు ఆయన ఎక్సలెంట్ పర్సన్ అనమాట. ఆయనకి ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత కావాలి ఇంట్లోకి అని చెప్పేసి ఈరోజు స్వయంగా ఆయనే వచ్చి మన స్టాక్ పాయింట్ దగ్గర ఈ ప్రోడక్ట్ మొత్తం సెలెక్షన్ చేసి తీసుకుంటున్నారు. ఆయన్ని పరిచయం చేస్తాను. సార్ నమస్తే. సార్ శంకర్రావు గారు. నమస్తే. ఆల్ ద వ్యూవర్స్, నాకు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే, ఇప్పుడు భీమారెడ్డి గారు ఆర్ఎన్జీ అప్లయన్సెస్ అండ్ కుకింగ్ మెటీరియల్ గురించి మొన్న ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. అంటే న్యూట్రియంట్స్ ఏదైతే కూరగాయలు వాటర్ వేయకుండా దానంతా అవి ఉడికేసేసి ఉండిపోవటము, తర్వాత రైస్ని ఎలా వండాలి, తర్వాత అవి 80% అప్పుడు ఎలా దించాలి, మనకు గ్యాస్ ఎట్లా ఆదా అవుతుంది అనే ఉద్దేశంతో భీమారెడ్డి గారు చెప్పినప్పుడు నేను జీవీఎంసీలో హెల్త్ ఆఫీసర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అట్లనే కేజీహెచ్కి సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఈ డైట్ డిపార్ట్మెంట్లో అన్ని మెడికల్ కాలేజ్ హాస్టల్స్కి చూశాను. కాబట్టి అట్లనే హెల్త్ ఆఫీసర్గా అన్ని హోటల్స్లో విజిట్ చేసినప్పుడు కుకింగ్ చూశాను. సో ఈ రేంజ్లో నాకు ఇది నచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా భీమారెడ్డి గారు ఎగ్జిబిట్ చేసి ఇవన్నింటినీ ఒక్కొక్క పీస్ ఒకటి మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఫర్ ఎందుకంటే దీనివల్ల ఒకటి గ్యాస్ ఆదాయం అవుతుంది, రెండోది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ ఈజీ ఉంటుంది, మూడోది వచ్చేసేసి మనకు ప్రిజర్వేషన్ వేడిగా ఎంత కావాలంటే మనకు అంత టైము అక్కడ వీటిలో ఉంటుంది. దీనికోసమని ఇట్లా ఆరెంజ్ వాటిని అందరి ఇళ్లలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, మేరా భారత్ మహాన్.